జింబాబ్వే టీం సంచలనం సృష్టించింది. హరారే వేదికగా జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఆ టీం 13 పరుగుల తేడాతో గెలిచి మన యంగ్ టీమిండియాకు షాక్ ఇచ్చింది. సో నిజంగా ఈ మ్యాచ్లో జింబాబ్వే టీం గెలుస్తుందని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్లీ మన యంగ్ టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గర నుండి మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఇన్ఫాక్ట్ మోర్ దాన్ ఈ విన్ ఎక్స్పెక్ట్ చేసాం. అంటే మన కుర్రాలు చితక్కొట్టేస్తారు, చాలా పెద్ద విజయం సాధిస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ సీన్ చూసుకుంటే కంప్లీట్లీ రివర్స్. అసలు జింబాబ్వే టీం మన వాళ్ళకి మామూలు షాక్ ఇవ్వలేదు. కేవలం 115 పరుగుల స్కోర్ను కూడా డిఫెండ్ చేసుకుని మన వాళ్ళకు ఒక అతిపెద్ద షాక్ ఇచ్చారు. సో ఇదైతే హోమ్ టీంకి ఒక హిస్టారిక్ విన్. ఎందుకంటే వాళ్ళు డిఫీట్ చేసింది టీ20 వరల్డ్ ఛాంపియన్స్ను. అండ్ అది గెలుచుకున్న తర్వాత ఇలా నెక్స్ట్ టీ20 మ్యాచ్లో జింబాబ్వే చేతిలో ఓడిపోతారని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు. మెయిన్లీ మన టీమిండియా ఇప్పటివరకు 2024లో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ముందు ఆఫ్ఘనిస్తాన్ మీద సిరీస్ను క్లీన్ స్వీప్ చేశారు. అలాగే తర్వాత టీ20 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్ కొట్టారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మన టీమిండియా అనూహ్యంగా జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. అది కూడా ఒక చిన్న స్కోర్ను చేస్ చేయలేక. సో నేనైతే ఈ సిరీస్లో మన బౌలర్స్ దగ్గర నుండి పెద్దగా పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ బ్యాట్స్మెన్ దగ్గర నుండి ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే ఈ సిరీస్కి సెలెక్ట్ అయిన యంగ్ బ్యాట్స్మెన్ అందరూ కూడా ఐపీఎల్ చిత్తకొట్టి పాడేశారు. మెయిన్లీ అభిషేక్ శర్మ మరియు రియాన్ పరాగ్ లాంటి వాళ్ళు చాలా రిప్యుటేషన్తో వచ్చారు. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ మన టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ అంతా కుప్పకూలిపారు. అసలు ఎవరు కూడా చెప్పుకోదాకా బ్యాటింగ్ చేయలేదు. సో జింబాబ్వే టీం అయితే మన వాళ్ళకు నిజంగా దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. వరుసగా 12 మ్యాచ్లు గెలిచి మంచి స్ట్రీక్ మీద ఉన్న మన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేతిలో ఓడిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ జింబాబ్వే టీం మన టీమిండియాకి అగెనిస్ట్గా అతి చిన్న టార్గెట్ను డిఫెండ్ చేసుకున్న టీంగా రికార్డ్ని క్రియేట్ చేసింది. సో మన వాళ్ళైతే ప్రీవియస్గా 2016 సంవత్సరంలో న్యూజిలాండ్ టీం సెట్ చేసిన 127 రన్స్ టార్గెట్ను చేసి చేయలేకపోయారు. అండ్ ఇది ఇప్పటివరకు మన వాళ్ళు టీ20 ఫార్మేట్లో చేస్తూ ఓడిపోయిన అతి చిన్న టార్గెట్. కానీ ఈరోజు జింబాబ్వే టీం ఈ రికార్డ్ని బెటర్ చేసింది. అంతేకాదు మన టీమిండియా 8 ఏళ్ల తర్వాత టీ20 ఫార్మేట్లో ఒక చిన్న స్కోర్కి ఆల్అౌట్ అవ్వడం జరిగింది. సో మన వాళ్ళు ఇప్పుడు ప్రీవియస్గా 2016 సంవత్సరంలో 3 సార్లు చిన్న స్కోర్స్ ఆల్అౌట్ అయ్యారు. కానీ తర్వాత చూసుకుంటే ఇప్పుడు కూడా అరౌండ్ 100 స్కోర్కి ఆల్అౌట్ కాలేదు. గత 8 ఏళ్లలో ఫర్ ది ఫస్ట్ టైం 102 పరుగుల స్కోర్కి ఆల్అౌట్ అయ్యారు. సో నిజంగా మన టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు ఎవరు కూడా పిచ్కి తగ్గట్టు రెస్పాన్సిబిలిటీ తీసుకుని బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేయలేదు. మెయిన్లీ మ్యాచ్ ద్వారా టీ20 డెబ్యూ చేసిన ప్లేయర్స్ చాలా డిసప్పాయింట్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే అనుకున్నట్టే మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ మన టీం తరపున అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ మరియు ధ్రువ్ జురేల్ వీళ్ళ ముగ్గురు కూడా టీ20 డెబ్యూ చేశారు. అలాగే జింబాబ్వే టీం చూసుకుంటే వాళ్ళు రిచర్డ్ ఇంగ్వారా లాంటి ఒక మెయిన్ ప్లేయర్ను ఇంజరీ కారణంగా మిస్ అయ్యారు. సో మన టీమిండియాకి అయితే బౌలింగ్లో చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఇనీషియల్గా ముఖేష్ కుమార్ ఒక మంచి డెలివరీతో ఇన్నోసెంట్ కాయను గోల్డెన్ డక్అవుట్ చేశాడు. మరి తర్వాత బ్రెయిన్ బెనెట్ మన టీమిండియా మీద కౌంటర్ అటాక్ చేశాడు. మెయిన్లీ మధ్య వీరతో కలిసి 2వ వికెట్కు 34 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. సో ఈ పార్ట్నర్షిప్ వల్ల అయితే జింబాబ్వే టీంకు పవర్ ప్లేలో చాలా మంచి స్టార్ట్ అయి వచ్చింది. ఎస్పీసీలో ఖలీల్ అహ్మద్ వేసిన 5 ఓవర్లో వీళ్ళిద్దరు కలిసి 4 బౌండరీస్ కొట్టారు. సో బెనెట్ అయితే 15 బంతులు 22 పరుగులు చేసి చాలా డేంజరస్గా కనిపించాడు. బట్ మన స్పిన్నర్స్ ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చారో ఒక్కసారిగా జింబాబ్వే టీం కంప్లీట్లీ డేలా పడిపోయింది. అసలు మిడిల్ ఓవర్స్లో వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవరు కూడా సరిగ్గా ఆడలేకపోయారు. ఈవెన్ వాళ్ళ కెప్టెన్ సికిందర్ రాజా కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. 19 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు. సో మన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఏమి ఎక్స్ట్రాగా ట్రై చేయకుండా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేశాడు. అది కూడా గుడ్ లెంత్లో బౌలింగ్ చేస్తూ. సో ఈ మ్యాచ్లో అయితే బిష్ణోయ్ బౌలింగ్ చాలా ఇంప్రెసివ్గా కనిపించింది. ఏ జింబాబ్వే బ్యాట్స్మెన్ కూడా అతను సరిగ్గా పిక్ చేయలేకపోయారు. అందరూ కూడా అతను బౌలింగ్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఎస్పీసీలో అతను బౌలింగ్కి రాగానే ఫస్ట్ బాల్కి బెనెట్ను అవుట్ చేసి మన టీమిండియాకు బ్రేక్ త్రూని అందించాడు. అండ్ దాని తర్వాత క్రీజ్లో సెట్ అయిన మరో బ్యాట్స్మెన్ మధువీరాన్ని కూడా అవుట్ చేశాడు. సో ఈ 2 వికెట్స్ పడడం వల్ల జింబాబ్వే టీం యొక్క రన్ రేట్ కొంతవరకు తగ్గింది. ఈవెన్ వాళ్ళ కెప్టెన్ సికిందర్ రాజా అవేష్ ఖాన్ బౌలింగ్లో ఒక మంచి సిక్సర్ కొట్టినప్పటికీ ఆ తర్వాత ఓవర్లో అతను బౌలింగ్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇన్ఫాక్ట్ అవేష్ ఖాన్ బౌలింగ్లోనే భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ను కోల్పోయాడు. సో ఫస్ట్ 10 ఓవర్స్ ముగిసేసరికి కాస్త మెరుగ్గానే కనిపించిన జింబాబ్వే టీం ఆ తర్వాత మాత్రం కుప్పకూలిపోయింది. అట్లీస్ట్ 140 అయినా కొడతారనుకున్న టీం కనీసం 100 పరుగులు చేసేలా కూడా కనిపించలేదు. మెయిన్లీ వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. అలాగే రవి బిష్ణోయ్ కూడా తన సెకండ్ స్పెల్లో బౌలింగ్కి వచ్చి మరో 2 వికెట్లు తీశాడు. సో 12 ఓవర్ దగ్గర నుంచి చూసుకుంటే జింబాబ్వే టీం చాలా స్ట్రగుల్ అయింది. వాళ్ళు కేవలం 4 ఓవర్ల వ్యవధిలో ఏకంగా 6 వికెట్లు కోల్పోయారు. దీంతో టీం కనీసం 100 పరుగులైనా చేస్తుందని చెప్పి డౌట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ స్కోర్ చూసుకుంటే 15.3 ఓవర్స్లో 90 పరుగులు మాత్రమే చేశారు, 9 వికెట్లు కోల్పోయి. అయితే చివరిలో చూసుకుంటే వాళ్ళ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్లైవ్ మరాండే ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే అతను నెంబర్ 11th బ్యాట్స్మెన్తో కలిసి లాస్ట్ వికెట్కు 25 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల జింబాబ్వే టీం గెలిచింది. సో మరాండే అయితే చివరి వరకు తన పోరాటాన్ని కొనసాగించాడు. 25 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అండ్ అతను ఆడిన ఇన్నింగ్స్ జింబాబ్వే టీంకు 115 పరుగులు స్కోర్ వచ్చేలా చేసింది. అది అతను కూడా త్వరగా అవుట్ అయిపోయి ఉంటే ఆ టీం 100 పరుగులు కూడా కొట్టలేకపోయేవారు. అండ్ ఈ మ్యాచ్ ఓడిపోయి ఉండేవారు.
సో మరాండ్ అయితే జింబాబ్వే టీంకు పోరాడడానికి ఒక స్కోర్ అందించడంతో పాటు మొమెంటంను కూడా వాళ్ళ వైపు తీసుకెళ్లాడు. దీంతో ఎఫెక్ట్ మన టీమిండియా చేసినప్పుడు కనిపించింది. సో ఈ మ్యాచ్లో డెత్ ఓవర్స్లో మన పేసర్స్ పెద్దగా చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయలేదు. స్పిన్నర్స్ మాత్రమే మంచి బౌలింగ్ చేశారు. రవి బిష్ణోయ్ 4 ఓవర్స్లో 13 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ సుందర్ చూసుకున్న 4 ఓవర్స్లో 11 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బట్ పేసర్స్ మాత్రం అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు. ఆవేష్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నప్పటికీ 29 రన్స్ ఇచ్చాడు. అలాగే ఖలీల్ అహ్మద్ కూడా పవర్ ప్లేలో ఒక ఓవర్లో ఏకంగా 17 పరుగులు ఇచ్చాడు. సో పేసర్స్లో ముఖేష్ కుమార్కి మాత్రమే కాస్త బెటర్ బౌలింగ్ పడింది. బట్ డెత్ ఓవర్స్లో అతను కూడా వికెట్ తీయలేకపోయాడు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మన టీమిండియా బౌలర్స్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. నిజంగా జింబాబ్వే టీంని చాలా చిన్న స్కోర్కే కట్టడి చేయగలిగారు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ 150+ ఉంది. సో ఇట్ ఇస్ అప్ టు అవర్ బ్యాట్స్మెన్. బట్ మన యంగ్ బ్యాట్స్మెన్ చూసుకుంటే కంప్లీట్లీ చేతులు ఎత్తేశారు. మెయిన్లీ ఫస్ట్ ఓవర్లో అభిషేక్ శర్మ డెక్అవుట్. సో జింబాబ్వే వాళ్ళు అయితే అభిషేక్ శర్మకు చాలా క్లియర్ ప్లాన్తో వచ్చారు. ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ చేత బౌలింగ్ చేయిస్తూ డీప్ మిడ్ వికెట్లో ఫీల్డర్ని పెట్టారు. అండ్ వాళ్ళు సెట్ చేసిన ట్రాప్లో అభిషేక్ పడిపోయాడు. ఇక అతని డిస్మిసల్ తర్వాత మన వాళ్ళు వరుస పెట్టి వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ 7 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. అండ్ రియాన్ పరాగ్ 2 పరుగులు చేస్తే రింకు సింగ్ డక్అవుట్. సో ఈ నలుగురు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ మరియు రింకు సింగ్ వీళ్ళు ముగ్గురు కూడా తమ వికెట్స్ అనవసరంగా త్రో చేసేశారు. కొంచెం ఓవర్ అగ్రెసివ్ గా టార్గెట్ను ముందే ఫినిష్ చేద్దాం అనుకున్నారు. ఏంటో తెలియదు కానీ భారీ షాట్లకి ఎత్తించారు. అది కూడా ఎలాంటి రిస్క్ క్యాలిక్యులేషన్ లేకుండా. సో ఫస్ట్ ఓవర్ పిచ్ అయితే మరీ బ్యాటింగ్ అన్ప్లేయబుల్గా లేదు. షార్ట్స్కి ట్రై చేయొచ్చు. బట్ క్రీజ్లో సెట్ అయిన తర్వాత వీళ్ళు షార్ట్స్కి ట్రై చేసి ఉంటే బాగుండేది. ఎనివే మన టీమిండియా 22 పరుగులకి 4 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత గిల్ మరియు జూరెల్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి వికెట్ పతనాన్ని ఆపి 5వ వికెట్కు 21 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అయితే అంతా సాఫీగా వెళ్తుంది అనుకున్న టైంలో ధ్రువ్ జురేల్ అనవసరంగా తన వికెట్ను పారేశాడు. ముందు బాల్కు కవర్స్ నుండి ఒక మంచి బౌండరీ వచ్చిందని చెప్పి నెక్స్ట్ బాల్కి సేమ్ అదే ట్రై చేశాడు. బట్ బాల్ నేరుగా వెళ్ళి కవర్స్ ఫీల్డర్ చేతిలో పడింది. సో ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అవడం వల్ల మన టీమిండియాకు చాలా పెద్ద దెబ్బ పడింది. మెయిన్ ఒక ఎండ్లో స్టార్టింగ్ నుండి శుభ్మన్ గిల్ చాలా కంట్రోల్ చేసుకుంటూ బ్యాటింగ్ చేశాడు. 29 బంతుల్లో 31 పరుగులు చేశాడు. సో అతనికి మంచి సపోర్ట్ ఇస్తూ వచ్చిన జూరెల్ కూడా అవుట్ అయిపోవడం వల్ల అతని మీద ప్రెజర్ పెరిగింది. దీంతో శుభ్మన్ గిల్ అపోజిషన్ కెప్టెన్కు దొరికేశాడు. సికిందర్ రాజా బౌలింగ్లో ఫస్ట్ బాల్ని 4 కొట్టినా నెక్స్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. అండ్ అతను అవుట్ అయిన బాల్ అయితే నిజంగా ఒక అన్ప్లేయబుల్ డెలివరీ. సో శుభ్మన్ గిల్ వికెట్ పడేసరికి ఇంకా మన టీమిండియా హోప్స్ అన్ని పోయాయి. ఎందుకంటే మన వాళ్ళు 47 పరుగులకి 6 వికెట్లు కోల్పోయారు. మెయిన్లీ మన టీం చూసుకుంటే ఈ మ్యాచ్లో 4 టేలెండర్స్తో ఆడుతున్నారు. దీంతో బ్యాటింగ్ డెప్త్ లేదు, ఇంకా మన వాళ్ళు ఘోరంగా ఓడిపోతారు అనుకున్నాం. కానీ చివరిలో ఆవేష్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ మరియు రవి బిష్ణోయ్ వీళ్ళ ముగ్గురు క్యామెస్ ఆడటం వల్ల మన టీమిండియాకు కాస్త మెరుగైన స్కోర్ అయినా వచ్చింది. 100 పరుగులైనా దాటగలిగారు. లేకపోతే 100 పరుగులే ఆల్అౌట్ అయిపోయి ఉండేవారు. సో సుందర్ అయితే చివరి వరకు ట్రై చేశాడు. 34 బంతుల్లో 27 పరుగులు చేశాడు. బట్ అతని ఎండ్లో అతనికి బ్యాట్స్మెన్ లేకపోవడం వల్ల అతను ఏం చేయలేకపోయాడు. మెయిన్ ఆవేష్ ఖాన్ చివరి వరకు ఉండుంటే సరిపోయేది. అతను 12 బంతుల్లో 16 పరుగులు చేసి మన టీమిండియాను గెలిపించేలా కనిపించాడు. పడిన మిస్టేక్స్ అన్ని మన టాప్ 6 బ్యాట్స్మెన్ చేశారు. మెయిన్లీ అభిషేక్, రియాన్ పరాగ్, రింకు సింగ్ మరియు జూరెల్ వీళ్ళ నలుగురు కూడా బిగ్ షాట్స్ ఆడబోయి తమ వికెట్లను కోల్పోయారు. సో ఇలాంటి లో చేసింగ్ టార్గెట్లో బ్యాట్స్మెన్కు చాలా టెంపర్మెంట్ కావాలి. బౌండరీస్ కొట్టే కంటే స్ట్రైక్ రొటేషన్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలి. అంటే మెచ్యూరిటీ రావాలంటే ఆ ప్లేయర్కి ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తుంది. సో ఖచ్చితంగా మన యంగ్ బ్యాట్స్మెన్ అయితే IPL మూడ్ నుంచి బయటకు వచ్చినట్టు కనిపించలేదు. కండిషన్స్కు తగ్గట్టు కాకుండా బాల్ను గట్టిగా కొట్టడానికి ప్రయత్నించారు. దీంతో వాళ్ళు అనుకున్న ఫలితం రాక వికెట్స్ కోల్పోయారు. సో డెఫినెట్లీ మ్యాచ్లో మన బ్యాట్స్మెన్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అందరికీ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ గుర్తొచ్చే ఉంటారు. మెయిన్ ఇలాంటి చేజెస్లో విరాట్ కోహ్లీ మన టీమిండియాను చాలాసార్లు గెలిపించాడు. సో ఒక్కసారిగా మన బ్యాటింగ్ నుండి ఎక్స్పీరియన్స్ మొత్తం తీసేయడం వల్ల ఈ ట్రిక్కీ టార్గెట్ని చేసి చేయడానికి ఇబ్బంది పడ్డారు. బట్ ఎనివే మనమైతే జింబాబ్వే టీంని చాలా మెచ్చుకోవాలి. నిజంగా వాళ్ళు హార్ట్ అండ్ సోల్ పెట్టి మ్యాచ్ ఆడారు. ఎస్పెషల్లీ వాళ్ళ క్రౌడ్ అయితే మామూలుగా లేదు. వాళ్ళ టీం మంచిగా బౌలింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా, ఏం చేసినా సరే చాలా బాగా చీర్ చేశారు. మెయిన్లీ 19 ఓవర్లో చూసుకుంటే జింబాబ్వే ఫీల్డర్స్ మైండ్ బ్లోయింగ్ ఫీల్డింగ్ చేశారు. 2 బౌండరీస్ ఆపి మన టీమిండియాని గెలవనివ్వకుండా ఆపేశారు. సో వాళ్ళ బౌలర్స్ అయితే నిజంగా అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఇనీషియల్గా స్పిన్నర్స్ గేమ్ని కంట్రోల్ చేస్తే ఆ తర్వాత పేసర్స్ గేమ్ను రూల్ చేశారు. మెయిన్లీ 10 డేస్ తర్వాత 16 పరుగులు మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే ముజరబానీ చూసుకున్న 4 ఓవర్స్లో 17 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈవెన్ లూక్ జాంగ్వి కూడా 1 వికెట్ తీసుకున్నాడు. సో మన పేసర్స్తో కంపేర్ చేసుకుంటే జింబాబ్వే పేసర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. ఈవెన్ స్పిన్నర్స్ కూడా చాలా మంచి బౌలింగ్ పడింది. వాళ్ళ కెప్టెన్ సికిందర్ రాజా శుభ్మన్ గిల్ని అవుట్ చేయడంతో పాటు ఆ తర్వాత 2 వికెట్లు తీశాడు. అండ్ అతని స్పెల్ నిజంగా ఒక గేమ్ చేంజింగ్ స్పెల్ అని చెప్పుకోవాలి. 4 ఓవర్స్లో 25 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో జింబాబ్వే బౌలర్స్ అందరి దగ్గర నుండి కూడా చాలా మంచి కలెక్టివ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. అండ్ ఇది మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా లైట్ తీసుకున్నట్టుగా అనిపించింది. 8 అయితే ఏమి ఎండ్ ఆఫ్ ది వరల్డ్ కాదు. ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సో దీన్ని మన టీమిండియా యంగ్స్టర్స్ ఒక లెసన్లా తీసుకుని నెక్స్ట్ మ్యాచెస్లో కంబ్యాక్ చేయాలి. మెయిన్లీ మన బ్యాట్స్మెన్ తమ టెంపర్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. IPLకి ఇంటర్నేషనల్ క్రికెట్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటాడు, ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ ఉండడు. దీంతో మన వాళ్ళ కండిషన్స్కు మరియు పిచ్కి తగ్గట్టు చాలా జాగ్రత్తగా టార్గెట్ని చేయాలి.
అలా కాకుండా ఈ మ్యాచ్లో అన్నట్టు ఆడితే మనకి ఇంకా జింబాబ్వే టీం చాలా షాక్లు ఇచ్చే ప్రమాదం ఉంటుంది. చూడాలి మరి మన టీమిండియా యంగ్స్టర్స్ ఎలా కోలుకుంటారనేది.